ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో డాక్టర్ హరీష్ గారు. హలో అండి. ఫినాన్షియల్ మిస్టేక్స్ని ఎలా రికవరీ చేసుకోవాలండి? మిస్టేక్స్ అందరు చేస్తారండి. మనుషులందరూ మిస్టేక్ చేస్తాం. ఎవరో నాతో మాట్లాడుతూ ఇట్లాగే అన్నారు, కర్మ సార్ తప్పు చేశా అన్నాడు. మెయిన్ ఏంటంటే కర్మ తప్పు చేసినందుకు కాదు, అయ్యో కర్మ అని ఆ తప్పులో ఉండిపోయినందుకు. ఫైనాన్షియల్ మిస్టేక్స్ జరుగుతుంటాయి, క్విక్గా రికవర్ అవ్వడం రావాలి. నేను కొన్ని ఈజీ ఫార్ములాస్ అండ్ టెక్నిక్స్ చెప్తాను, ఇది అప్లై చేస్తూ స్టార్ట్ చేయండి. చిన్నదో పెద్దదో ఒక అప్పు ఉంది అంటే నేను అనుకోవడం 10 లక్షల లోపల అప్పు అసలు అప్పే కాదు నా ఉద్దేశం. మనుషులందరూ అట్లా ఆలోచించాలి. 10 lakhs ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్, ఐ కెన్ సమ్హౌ మేనేజ్ ఇట్, ఓకే అనే దాంట్లోకి దిగండి. చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ వాళ్ళకి జాబ్ ఉందా లేదా కాదు, 10 లక్షల లోపు నీకు అసలు అప్పులా కనిపించకూడదు, ఫస్ట్ థింగ్. సెకండ్, ఎప్పుడైనా ఫైనాన్షియల్ మిస్టేక్ చేస్తే ఫైనాన్షియల్ మిస్టేక్స్కి స్నో బాల్ ఎఫెక్ట్ అని ఒక ఎఫెక్ట్ ఉంటుంది. వేర్ చిన్న అప్పుని తీర్చడానికి పెద్ద అప్పు, పెద్ద అప్పుని తీర్చడానికి ఇంకో పెద్ద అప్పు, అలాగే వి ఇంక్రీజ్ ద ఫైనాన్షియల్ బర్డెన్. సో ఎప్పుడైనా సరే ఫైనాన్షియల్ మిస్టేక్ జరిగిన అప్పుల లిస్ట్ని రాసి పెట్టుకోవాలి, వాటి పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఒక క్రెడిట్ కార్డ్ లోన్ 36% పోతుంది అనుకోండి, మన మైండ్లో టార్గెట్ అది ఉండాలి. నేను ఈ పెద్ద లోన్ పోతున్నది, పెద్ద ఇంట్రెస్ట్ పోతున్న అమౌంట్ లేపేయాలి. అట్లా స్టార్ట్ చేయాలి. ఫైనాన్షియల్ మిస్టేక్స్ జస్ట్ బై మిస్ ప్లానింగ్ అవుతుందండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం చేసుకోవాల్సింది, దీంట్లో ఎక్కువ నా ఎనర్జీని లాగేస్తున్నది ఏంటి, ఓకే, అది పట్టుకోగలగాలి. ఫస్ట్ దాన్ని తీయడం స్టార్ట్ చేయాలి. నేను ఇంకా కొంతమందికి చెప్తుంటాను, చిన్న అప్పు తీర్చేయండి అంట. ఫస్ట్ చిన్న అప్పు తీర్చగానే నేను అప్పు తీర్చగలను అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఫైనాన్షియల్ మిస్టేక్ చేసి కొంత అప్పులోకి వెళ్ళిపోయాక మీ నియరెస్ట్ పాసిబుల్ స్మాల్ అప్పు ఫస్ట్ టార్గెట్గా పెట్టుకుని క్లియర్ చేయండి. ఇది జరుగుతున్నప్పుడు అండి, కొంతమంది మన దగ్గరకు వచ్చి జనరల్గా అప్పులు ఉన్నాయి తీర్చలేను అనే భయంలో వేరే అనారోగ్యాలు తెచ్చుకుని ఆలోచిస్తుంటారు. నేనంటే ఇప్పుడు ఇవ్వలేదే అనుకో, ఎవ్వడికి అప్పులు పెట్టినాడు ఎవ్వడికి ఇవ్వలేదు, ఏం చేస్తాడు మ్యాక్సిమం ఏమవుతుంది, దాన్ని ప్రీమెడిటోరియం మ్యాలోరం అని, ఓకే వాట్ బ్యాడ్ కెన్ హ్యాపెన్, ఏమవుతుంది మహా అయితే తిడతారు, నలుగురు నువ్వు వేస్ట్ అంటారు, లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, మనం కోర్టుకు వెళ్తాం, అంతవరకు కదా. అది జరుగుతాయేమో, ఉండనియండి అది పక్కన. మనం అది ఆలోచించి టైం వేస్ట్ చేసుకుని ఎనర్జీ వేస్ట్ చేసుకునే కంటే ఆ విషయాన్ని పక్కన పెట్టి వాట్ ఈస్ ద స్మాలెస్ట్ యూనిట్ ఐ కెన్ క్లియర్ అనే దాంట్లో పడాలి, ఓకే. అండ్ ఈ రోజుల్లో సైడ్ హసల్స్ పెట్టుకోకుండా, సెకండరీ ఇన్కమ్ సోర్స్ పెట్టుకోకుండా ఎంతసేపు కూర్చొని అప్పు గురించి ఆలోచించినా వేస్టే, ఓకే. అండ్ ప్రతి అప్పు ఆర్ ప్రతి ఫైనాన్షియల్ మిస్టేక్ ఈజ్ ఎ లెసన్. నువ్వు అందులోంచి నేర్చుకోవడం రావాలి. ఈ నేర్చుకునే ప్రాసెస్లో క్రెడిట్ కార్డ్ నీ అప్పు తీర్చడానికి కాదు, వెరీ ఇంపార్టెంట్, క్రెడిట్ కార్డ్తో అప్పు తీర్చినా నీకు సమయమే, అది రైట్ ప్రాసెసే కాదు. అన్లెస్ నీ క్రెడిట్ కార్డ్ అమౌంట్తో నువ్వు బిజినెస్ చేసి డబ్బు సంపాదిస్తే తప్ప ఊరికే ఆ అప్పు తీర్చడానికి ఈ క్రెడిట్ కార్డు, ఈ అప్పు తీర్చడానికి ఇంకో క్రెడిట్ కార్డు, కన్ఫ్యూజ్ అయిపోతారు. బ్యాంక్ వాళ్ళు అంత పిచ్చోళ్ళేం కాదు, వాళ్ళు ఇంకా 30% 40% వేసేస్తారు. మీకు తెలియకుండానే అప్పులు ఊబిలో కూరుకుపోతారు. యాప్స్లోంచి డబ్బులు తీసుకుంటారు కొంతమంది, దాట్స్ ఎ బిగ్ ఫైనాన్షియల్ మిస్టేక్. యాప్స్లోంచి వీటిలోంచి డబ్బులు లాక్కున్నాక అది బిగ్ పర్సంటేజ్ అయిపోతుంది, దాటలేరు. ఎవరికైనా అట్లా దాటాలి అని అనిపిస్తే మాత్రం ఈ ముందు యాప్స్లోంచి డబ్బులు తీయడం ఆపేసేయండి. క్రెడిట్ కార్డ్ ఈజ్ నాట్ మనీ అని తెలుసుకోండి. అండ్ ఏ ఫైనాన్షియల్ మీకు ప్రాబ్లంలో ఉన్నా దాని యొక్క క్లారిటీ మీకు ఉండాలి. నేను కొంతమందితో ఇలా ఫైనాన్షియల్స్ గురించి వాళ్ళు ఇబ్బంది పడి చేస్తున్న వాళ్ళు చూశాను. ఎక్కడో స్టక్ అయిపోయి ఉంటుంది అమౌంట్, అది వస్తుంది కానీ ఆ అమౌంట్ స్టక్ అయ్యే లోపల ఇక్కడ అప్పులు చేసేస్తారు. అది కూడా వన్ మేజర్ మిస్టేక్, ఫైనాన్షియలీ ఫ్రాడ్గా ఇరుక్కుపోవడానికి గల కారణం. అక్కడ వస్తుంది అనుకున్నానండి ఆ బిజినెస్లో, అది రాలేదు, అది ఇరుక్కుపోవడం వల్ల ఇక్కడ చాలా అప్పులు చేశాను, వీటి ఇంట్రెస్ట్ కడుతూ డ్రైన్ అయిపోతారు. సో అందుకని వచ్చే డబ్బు చేతిలో వచ్చేదాకా దాన్ని ఉంది అని ఇమాజిన్ చేసుకుని డబ్బులు తీసుకోకూడదు. ఇది ఒక మేజర్ ఇన్సిడెంట్. కొంచెం ఎప్పుడు బికాస్ నన్ను చూస్తే కాస్త స్పిరిచువల్ ఆస్పెక్ట్ కూడా మాట్లాడతాడు అనుకుంటారు కాబట్టి ఆ ఒక్క ఆస్పెక్ట్ కూడా చెప్తాను. ఫైనాన్షియల్ మిస్టేక్స్ జరుగుతున్నాయి ఇంట్లో అంటే ఖచ్చితంగా ఎక్కడో వాయువ్యం బ్లాక్ ఉంది. అంటే మనకి నార్త్ సైడ్ కానీ లేకపోతే సౌత్ సైడ్ కానీ వెస్ట్కి ఉండే వాల్, ఓకే, మోస్ట్లీ మన ఈస్ట్ వెస్ట్ కార్నర్స్లో, ఓకే, ఎక్కడైనా బ్లాక్డ్ ఉన్నా కూడా ఇలా మనీ బ్లాక్ అయిపోతుంది. అక్కడ పెద్ద గోడ కట్టేస్తారు. వాయువ్యం సైడ్
గోడ కట్టేస్తారు. ఓకే, అది మేజర్ మిస్టేక్ అండి. చాలామందికి తెలియదు. నార్త్ సైడ్ వెస్ట్ సైడ్ వాల్, ఆ యాంగిల్ ఏదైతే ఉంటుందో ఆ యాంగిల్ దగ్గర మాత్రం నార్త్ వెస్ట్ కార్నర్ బ్లాక్ చేసుకుని గాలి రాకుండా ఆపినవాడు ఫైనాన్షియల్లీ స్టక్ అయిపోతాడు. ఓకే, ఇంకా సో మెనీ కాంబినేషన్స్ ఉన్నాయి, బట్ అందులో బేసిక్ ఇది. సో అండ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో బరువులు పెడతారు. ఈ రెండిట్లో మేము చాలా ఎక్కువగా చూస్తుంటాం. అట్లా ఉన్నవాడు ఫైనాన్షియల్లీ స్టక్. సైకిల్ స్టాండ్ వేసిన సైకిల్ మీద తొక్కుతా ఉంటాడు, అక్కడే ఉంటాడు, బండి ముందు కదలదు. అందుకని ఎప్పుడు కూడా ఈ 2 పాయింట్లు ఆలోచించి పెట్టుకోండి. థర్డ్, ఎక్కడో అలక్ష్మి లోపల రావడానికి మనము హెల్ప్ చేస్తున్నాం. అలక్ష్మి అంటే వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుక్కోకపోవడం, చేతులు కడుక్కోకుండా అన్నం తినడం, ఓకే, హడావిడిగా ఫాస్ట్గా భోజనాలు చేయడం, ఓకే, అండ్ టైంకి ఫుడ్ తినకపోవడం, అండ్ ఇంట్లో లేడీస్ని బాధ పెట్టడం, ఆర్ జెంట్స్ని బాధ పెట్టడం, ఏడిపించడం. ఎవరైనా ఏడిపిస్తుంటే కూడా ఫైనాన్షియల్గా మనం డ్రైన్ అయిపోతూ వెళ్ళిపోతుంటాం. ఫోర్త్ అండి, వ్యసనాలు. బయట ఎక్కడో ఒక డ్రైనేజ్ సోర్స్ మనం బకెట్కి హోల్ పెట్టుకున్నట్టు అనవసరమైన వ్యసనాలు జోలికి పోతాం. ఇలా పోయినా కూడా ఫైనాన్షియల్లీ మిస్టేక్స్ చేస్తూనే ఉంటాం. తెలియకుండా తప్పులో తప్పు వెళ్ళిపోతుంది. ఒక మిస్టేక్ తప్పు, తెలియక చేస్తే తప్పండి, తెలిసి చేస్తే పాపం. తెలిసి నేను ఇందులో తప్పు చేస్తున్నాను, మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను. ఒకసారి ఎప్పుడో ఫ్రెండ్స్ ఎవరో తాగించేశారండి, తెలియలేదు, అలవాటు అయిపోయింది, ఇప్పుడు మానుకో. ఇప్పుడు ఆ తప్పు నుంచి బయటపడు. ఒక చోట ఎక్కడో అప్పు చేసావు, ఒక రోజు అయిపోయింది, ఓకే, దట్స్ ఓకే, ఇప్పుడు మానుకో. అలా మానకుండా ఉంటే అలక్ష్మి అంటారు. వెరీ వెరీ డేంజరస్. అలాంటి పని చేయకండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా నీకంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ మెడికల్స్ సంబంధించినది హెల్ప్ చేయి. ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ఓవర్గా ఇన్వాల్వ్ అయిపోయి కాకుండా హెల్ప్ చేయి. అండ్ కుదిరితే, చేసుకోగలిగితే వీటన్నిటికీ కూడా లక్ష్మీదేవి ఉపాసన చాలా హెల్ప్ చేస్తుంది. ఒక మంచి లక్ష్మీ మంత్రం తీసుకుని ఉపాసన స్టార్ట్ చేయాలి. మీకు తెలియకుండానే మీ లైఫ్లోకి డబ్బు రావడం స్టార్ట్ అవుతుంది. అన్ని ప్రాబ్లమ్స్ ఇలా దారి తెరుస్తుంది. ఓకే, ఇది తెలుసుకోవాలి. బై ప్రాక్టీస్ మెల్లగా చేయండి, తొందరపడద్దు. ఫైనాన్షియల్ మిస్టేక్స్ ఎప్పుడు జరుగుతాయంటే తొందరపడ్డప్పుడే. ఓకే, ఇది తెలుసుకున్న రోజున ఈ ఫైనాన్షియల్ మిస్టేక్స్ జరిగి అక్కడే ఉండిపోతే కర్మ. తప్పు జరిగిన చోట కాదు, అయ్యో తప్పు అయిపోయింది ఇంకా నేనేం చేయాలని ఇంకో 10 అప్పులు చేయడం, అది తప్పు. అది అలక్ష్మి. దాంతో జాగ్రత్తగా ఉండాలి. సో చాలామంది ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అడుగుతున్నారు. కౌల సూర్య సాధనకు సంబంధించినటువంటిది. అంటే ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది. ఆ సమస్యని క్లియర్ చేసుకోవడం కోసం ఆ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? ఎన్ని డేస్ ఉంటుంది? మనకి ఇప్పుడు 31st నుంచి స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ 31st నుంచి మనకి సంకష్టహర చతుర్థి ఉన్న ఆ స్పెషల్ డే రోజున స్టార్ట్ అవుతుంది. అండ్ తర్వాత మనకి వినాయక చవితి, వినాయకుడికి సంబంధించినవి అన్నీ కూడా కౌల సూర్య సాధనలో హెల్ప్ చేస్తాయి మనకి. ఫర్ మోర్ ప్రాసెసింగ్, మోర్ మైండ్ పీస్ఫుల్గా ఉండడానికి, ఫోకస్ పెట్టడానికి, ఈ ఫైనాన్షియల్గా కానీ, లేకపోతే రిలేషన్షిప్స్లో కానీ, లేకపోతే స్ట్రెస్, వర్రీ, యాంగ్జైటీ, వీటన్నిటికీ కూడా ఒక మెడిటేటివ్ రూపంలో మనం ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో వెరీ స్పెషల్ డే ఆ రోజు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మాత్రం కంపల్సరీగా జాయిన్ అవ్వాలి. కౌల సూర్య సాధన బ్యాచ్ 8 బ్యూటిఫుల్గా ఉండబోతుంది. డెఫినెట్లీ అండి, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. ఎందుకు అని అంటే మీరు చెప్పేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్లోనూ ఒక గేమ్ చేంజింగ్ ఐడియాలజీ డెఫినెట్గా ఉంటుంది. దాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళు ఎలా అయితే ముందుకు వెళ్తారో, అంటే అదొక తారక మంత్రంలో అనుకోండి. అలా డాక్టర్ హరీష్ గారి మంత్రం అద్భుతంగా ఉంటుంది. కౌల సూర్య సాధన కూడా. సో ఆగస్ట్ 31st నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఇప్పుడే ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.